ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. మిల్లెట్ పాన్ కేక్స్, నో మైదా నో షుగర్. ఎప్పుడు తినే పాన్ కేక్స్ లా కాకుండా ఇలా హెల్తీ అండ్ టేస్టీ రాగి పాన్ కేక్స్ విత్ టూటీ ఫ్రూటీ అండ్ డ్రై ఫ్రూట్స్ తో తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. బెల్లం కరిగించి చల్లారిన తర్వాత బౌల్లో తీసుకొని కొట్టిన పెరుగు, నూనె లేదా బటర్ వేసి బాగా కలపాలి. జల్లెడ తీసుకొని రాగి పిండి, గోధుమ పిండి, దాల్చిన చెక్క మరియు యాలకుల పొడి లేదా ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి జల్లెడ పట్టాలి. పాలు పోస్తూ ఉండలు లేకుండా పిండి కలిపి ఇప్పుడు నిమ్మరసం, టూటీ ఫ్రూటీ, చాప్ చేసిన జీడిపప్పు, బాదం, ద్రాక్ష వేసి కలిపి పాలు పోస్తూ బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ గట్టిగా మరీ పల్చగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పాన్ ని వేడి చేసి నూనె స్ప్రెడ్ చేసి గరిట నిండా బ్యాటర్ ని తీసుకొని పాన్ కి మధ్యలో వేయాలి. టాప్ లో చాప్ చేసిన కాజు, బాదం, ద్రాక్ష, టూటీ ఫ్రూటీ వేసి నూనె చల్లి బబుల్స్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పాలి. ఇలా ఇరువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ రాగి పాన్ కేక్స్ రెడీ అయిపోయింది. టాప్ లో తేనె వేసుకుని తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. రాగి రోటీ వెయిట్ లాస్ రెసిపీ. ఐరన్, కాల్షియం, ప్రోటీన్, న్యూట్రియన్స్ కలిగి ఉన్న రాగి పిండితో ఇలా రోటీలను తయారు చేసుకోవడం వల్ల క్యాలరీలను తగ్గించుకోవచ్చు. పాన్ లో కప్ నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి నీళ్లు మరిగిన తర్వాత ఒక కప్ రాగి పిండి వేసి నిమిషం తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఉండలు లేకుండా పిండిని కలపాలి. మూత పెట్టేసి 5 నిమిషాల పాటు సైడ్ పెట్టుకోవాలి. ప్లేట్ లో తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే మెత్తగా అయ్యేంత వరకు కలపాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి పిండిని స్మూత్ గా అయ్యేంత వరకు కలిపి 9 సమాన భాగాలుగా విభజించాలి. పొడి పిండి చల్లుకుంటూ మీడియం సైజ్ రోటీ లాగా రోల్ చేయాలి. పిండి మరీ గట్టిగా ఉంటే 1 టేబుల్ స్పూన్ నీళ్లు లేదా నూనె వేసి మెత్తగా అయ్యేంత వరకు కలపాలి. ఒకవేళ పిండి స్టిక్ అవుతూ ఉంటే కొద్దిగా పొడి పిండి వేసి కలిపి రోల్ చేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో తవ్వ వేడి చేసి రోటీ వేయాలి. వెంటనే రోటీ టర్న్ చేయకూడదు. టాప్ లో డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మరోవైపుకి తిప్పాలి. రోటీ పఫ్ అయిన తర్వాత నూనె స్ప్రెడ్ చేసి ఇరువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుందాం. కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మీకు రెసిపీ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగి ఉప్మా ఇన్స్టెంట్ గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ముందుగా కడాయి వేడి చేసి నెయ్యి, రాగి పిండి వేసి నిమిషం పాటు వేయించి ఆ తర్వాత 1/4 కప్పు ఉప్మా రవ్వ వేసి కలుపుతూ 1 నిమిషం పాటు వేయించి ప్లేట్ లో తీసుకొని సైడ్ పెట్టుకుందాం. నూనె, వేరుశెనగ పప్పు వేసి నిమిషం పాటు వేయించి మినప్పప్పు, పోపు దినుసులు, జీడిపప్పు వేసి వేయించి పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ ముక్కలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించి 4.5 కప్పు నీళ్లు పోసి సరిపడేంత ఉప్పు వేసి నీళ్లు మరిగిన తర్వాత కొద్దిగా వేయించిన రాగి పిండి, ఉప్మా రవ్వ వేస్తూ ఉండలు లేకుండా ఉప్మా గట్టి పడేంత వరకు కలుపుతూ ఉండాలి. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. అంతే అండి, వేడి వేడి రాగి ఉప్మా రెడీ అయిపోయింది. ప్లేట్ లో తీసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. రైస్ లేకుండా రాగి ముద్ద ఇలా తయారు చేసుకుని తినడం వల్ల క్యాలరీస్ తగ్గడానికి మరియు వెయిట్ లాస్ కోసం ఉపయోగపడుతుంది. పాన్ లో కప్ నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి నీళ్లు మరిగిన తర్వాత 1 కప్ రాగి పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. రాగుల్లో ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రాగి ముద్దని ఫింగర్ మిల్లెట్ బాల్స్ అని కూడా అంటారు. నెయ్యి బ్రష్ చేసిన ప్లేట్ లో రాగి పిండిని తీసుకొని చేతుల్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత పిండి స్మూత్ గా అయ్యేంత వరకు కలపాలి. ఇప్పుడు 2 సమాన భాగాలుగా విభజించి ఒక పిండి ముద్ద తీసుకొని రౌండ్ గా బాల్ ఆకారంలో వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. రాగి ముద్ద చికెన్ కర్రీతో తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. రాగి అంబలి తయారీ విధానం వచ్చేసి పాన్ లో 4 టేబుల్ స్పూన్ల రాగి పిండి, 1/4 టీ స్పూన్ ఉప్పు, 4 కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాతే స్టవ్ ఆన్ చేయాలండి, లేకపోతే గడ్డలు కడతాయి. ఉండలు లేకుండా కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించాలి. రాగిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మన శరీరానికి కావాల్సిన శక్తిని, పోషకాలని రాగి అంబలి ద్వారా లభిస్తాయి మరియు అధిక వేడిని తగ్గిస్తుంది. స్విచ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత 1/2 కప్పు చల్లటి కొట్టిన పెరుగు వేయాలి. 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1/4 టీ స్పూన్ జీరా, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి బాగా కలపాలి. సరిపడేంత ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత సర్వింగ్ గ్లాస్ లో తీసుకుందాం. చల్లగా సర్వ్ చేసుకోండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.